ఒక రాగి పాత్రలో దేశీ ఆవు పాలను 2 లీటర్లు తీసుకోవాలి. ఒకవేళ రాగి పాత్ర లేకపోతే వేరే ఏదైనా పాత్రలో తీసుకొని అందులో రాగి వైర్లు కానీ ఏదైనా రాగి వస్తువు వేసి తోడు పెట్టాలి. దాన్ని ఒక 15 రోజుల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు అది పులిసిపోతుంది. 16వ రోజు దాన్ని తీసి చేత్తో బాగా పిసికి కలపాలి. అప్పుడు మనకు కావలసిన పెరుగు ద్రావణం తయారవుతుంది. 2 లీటర్ల ఆవు పెరుగు ద్రావణాన్ని 100 లీటర్ల నీటితో కలిపి పైరుకు పిచికారీ చేయాలి. దీని ఫలితాన్ని రైతు రామాంజనేయులు మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను గత 5వ తేదీన వర్షాల తాకిడికి ఎక్కువ వరి ఎర్రమచ్చలతో ఎర్ర కొనలతో ఎక్కువగా ఉండేది. ఆ టైంలో నేను పేడ్ ఎన్జిఓ కె నాగేశ్వర రెడ్డి సారు గారి ఆధ్వర్యంలోకి వెళ్ళాను. ఆయన అప్పటికే 15 రోజులు రాగి చెంబులో 2 లీటర్ల ఆవు పెరుగును పేరబెట్టి ఉంచడం జరిగింది. తర్వాత నాకు 16వ రోజు దాన్ని స్ప్రే చేయమని చెప్పడం జరిగింది. నేను ఆ 2 లీటర్ల పెరుగును తీసుకొని వచ్చి నా పొలానికి 100 లీటర్ల నీటికి బాగా పెరుగును మెత్తగా పిసికి 100 లీటర్ల నీటిలో స్ప్రే చేయడం జరిగింది. 3వ రోజు నుంచే మార్పు గమనించడం మొదలుపెట్టాను. ఇప్పటికి 10 రోజులు అయింది. నా పంట అన్ని కొసలన్నీ బాగా యావరేజ్గా అన్నీ బాగా సమంగా మచ్చలు లేకుండా క్లీన్గా సుంగులు కొసలు గుడక ఎరుపు పోకుండా పచ్చదనంతో నా పంట పొలం అంతా కవర్ అయింది. ద్రావణం పిచికారీకి ముందు ఇంతకుముందు చూపించిన వీడియోలో ఆవు పెరుగును రాగిశంలో 15 రోజుల పాటు పేరనిచ్చి 16వ రోజు స్ప్రే చేసిన పొలంను చూశారు. ఎంతో పచ్చగా ఉంది. తర్వాత అదే బిట్టులో ఇంకొక ప్లాట్ తీసుకున్నాను. ఆ ప్లాట్లో స్ప్రే చేయని పొలం చూడండి ఎలా ఉందో అలాగనే ఉంది. సేమ్ ఎర్రటి మచ్చలు, ఎండిపోయిన తెగులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనం స్ప్రే చేసిన